అనసూయ ఎపిసోడ్ అదే సామెత ఉంది కదా! చిలికి హ్మ్. చిలికి గాలివాన అయినట్టుగా కనిపిస్తుంది. అంటే నేను చాలా సార్లు కూడా చెప్పాను. అంటే ఎవరో ఒక ప్రతిదానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిట్‌లు క్రాస్ చేసుకొని ముందుకు పోతానే ఉంటే అది ఒక లాజికల్ ఎండ్‌కి ఎళ్ళిపోయి అది హ్మ్. వయలెన్స్‌లోకి, క్రైమ్‌లోకి కూడా మారిపోతుంది. మనం చాలా కేసులు అలాగ చూసాం. ఫర్ అవును. ఎగ్జాంపుల్ 'లేడీ అఘోరి' కేసు. 'లేడీ హ్మ్. అఘోరి' కేసులో కూడా అతను రెచ్చిపోయి చివరికి జైలు పాలయ్యి చివరికి ఆహ్, ఎటో ఎళ్ళిపోయాడు. అవును. సో, ఇప్పుడు అనసూయ లాంటోళ్ళు కూడా తెలుసుకోవాల్సిందేంటంటే, ఆమె అభిప్రాయం దేని మీదన్నా చెప్పొచ్చు. అంటే మీరెవరు మమ్మల్ని బట్టలేసుకోవద్దు, ఈ బట్టలేసుకోమని చెప్పడానికి. వితిన్ ద లీగల్ దీంట్లో ఫ్రేమ్‌వర్క్‌లో నాకిష్టం వచ్చిన బట్టలేసుకుంటాను హ్మ్. అనేది ఆమె అనౌన్స్ చేయొచ్చు. దాన్ని వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకించొచ్చు. తప్పులేదు. అనసూయ చెప్పింది రాంగు. ఇలాగ బట్టలేసుకోవడం వల్ల ఆహ్, మగవాళ్ళు గాని, అబ్బాయిలు గాని టెంప్ట్ అవుతున్నారు. పిల్లలు గూడా డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే కొడుకుల ముందు ఆమెలాగా బికినీలు ఇవన్నీ యేసుకొనుంటే ఆ ఫోటోల్ని పబ్లిక్ డొమైన్‌లో షేర్ చేసినప్పుడు పిల్లలు చూస్తారు. అలాగే ఆ పిల్లల మీద గూడా ప్రభావం ఉంటది. ఇవన్నీ మాట్లాడొచ్చు. ఇవి మాట్లాడాలి కూడా. హ్మ్. జనరల్ చర్చలు ఇష్యూ గాబట్టి అది. చర్చలు జరగాలి. పబ్లిక్‌లోకి ఒకసారి వచ్చినప్పుడు అనేక విషయాలు చర్చకి రావాలి. అవును. ఎందుకంటే ఎప్పుడైనా ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ చర్చలు ఉండకూడదు. వితిన్ ద కాంటెక్స్ట్ చర్చలుండాలి. మనం హ్మ్. ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ టైంలో ఉన్నాం, ఎలాంటి అందరికీ అది మగవాళ్ళకి అవును. కూడా వర్తిస్తుంది. మగవాడు కూడా నేను కడ్రాయరేసుకొని రోడ్లో తిరుగుతాను, ఆ ఫోటోలను నేను షేర్ చేస్తా ఉంటా అంటే చర్చించొచ్చు. అవును. సో, ఇలాగా మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా ఉంటాయి. కాకపోతే దీని వెనక కొన్ని భావజాలాలుంటాయి, కొన్ని కండిషన్‌లుంటాయి, పితృస్వామ్య వ్యవస్థ ఉంటది, మార్కెట్ ఎకానమీ ఉంటది. హ్మ్. వీటన్నిటిని గురించి మాట్లాడుకోవడం అవసరం, ఎడ్యుకేట్ చేయడం అవసరం. కానీ ఇదేమైంది, ఇక్కడ ఏమవుతుందంటే ఇవాళ ఒక ఆరోగ్యవంతమైన చర్చ బదులు ఆ పర్సనల్ అటాక్స్ చేయడం హ్మ్. అనేది దగ్గరికెళ్ళిపోయింది. రెండవది క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. విషయాన్ని చర్చించకుండా ఆమె క్యారెక్టర్‌ని, ఆమె దీన్ని చర్చించడం అనేది మొదలైంది. అట్లాగే శివాజీ మీద గూడా బిగినింగ్‌లో అదే అవును. జరిగింది. నిజానికి శివాజీ ఒక కాంటెక్స్ట్‌లో చెప్పాడు. ఆ కాంటెక్స్ట్‌లో ఆయన చెప్పిన దాంట్లో తప్పులున్నాయని సమాజం అంతా ఎత్తి చూపినప్పుడు ఆయన ఆ అవును. 2 పదాలను విరమించుకున్నాడు. సారీ జెప్పాడు. అయితే నా అభిప్రాయం బట్టలు ఎట్లంటే అట్లా పబ్లిక్‌లో ఎళ్ళినప్పుడు ఏసుకోకుండా ఉంటేనే మంచిదని నేను అనుకుంటున్నాననేది ఆయన చెప్పాడు. హ్మ్. అది చర్చించొచ్చు. సో, ఇదేమైందంటే ఎప్పుడైతే అనసూయ అండ్ చిన్మయి ఇద్దరు ఎంటర్ అయ్యారో వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ చాలా మందికి వ్యతిరేకత ఉంది హ్మ్. పబ్లిక్‌లో. అందువల్ల అది మొత్తం డిబేట్ అంతా అనసూయ వర్సెస్ అదర్స్‌గా మారిపోయింది. హ్మ్. సో, అదేదో పర్సనల్ అనసూయ ఇదిగా మారిపోయింది. ఒక వర్గమేమో అనసూయ బట్టలు, అనసూయ క్యారెక్టరు దీని మీద మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంకొక వర్గమేమో అనసూయ అనే గాకుండా ఎవరైనా గూడా స్త్రీలు వాళ్ళకి కంఫర్టబుల్‌గాను, అవును. వాళ్ళకి నచ్చిన విధంగాను బట్టలేసుకోవాలి. ఒక్కొక్క కాంటెక్స్‌లో ఒక్కొక్క రకమైన బట్టలేసుకోవాల్సుంటది. ఏసుకోవాల్సున్నప్పుడు వాళ్ళు వేసుకుంటారు. దాన్ని మగవాళ్ళు బ్లాంకెట్ స్టేట్‌మెంట్ ఇచ్చి ఆడవాళ్ళందరూ ఇలాగా ఉండొద్దు, హ్మ్. ఇలాగ ఉండాలి అని మీరెలా చెప్తారు? అనేది ఇంకొక వర్గం వచ్చారు. ఇదేమైందంటే మెల్లమెల్లగా యాంటీ అనసూయ వర్గం బలపడింది గట్టిగా. హ్మ్. ముఖ్యంగా సంధ్యారెడ్డి వచ్చినాక ఆమైతే ఇంకా తీవ్రంగా అసలు అవును. దారుణమైన కామెంట్లంతా చేసింది. అదేదో మొత్తం సమాజంలో అనసూయ ఒక్కటే అలాంటి బట్టలేసుకుంటున్నట్టు ఇంక దేశంలో ఎవరు వేసుకోనట్టుగా ఆమె అటాక్ చేసింది. హ్మ్. దీన్ని అప్పుడు జనరలైజ్ చేసి ఆమె మాట్లాడాలి తప్ప అనసూయ మీదనే టార్గెట్ చేసి అనసూయ భర్తని ఇచ్చి వాడు పనికిమాలినోడు నువ్వెలా హ్మ్. చూస్తున్నావు అది ఇదంతా మాట్లాడి ఆమె చాలా సివియర్‌గా అటాక్ చేసింది. ఆమె రాకపోయుంటే ఇది మళ్ళీ తగ్గిపోయేది. అవునవును. ఆమె వచ్చినాక ఇదయిపోయింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేట్‌గా మేలుకొని ఆమెను కంట్రోల్ చేశారు. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతుందా? వ్యక్తిగత హోదాలో మాట్లాడుతుంది. వ్యక్తిగత హోదాలో మాట్లాడినా అది పర్సనల్‌గా అదే అంటుంది మరి. గానీ కాంగ్రెస్ పార్టీకి పార్టీలో ఉన్నారు గదా! ప్రతినిధిగా ఉన్నప్పుడు నేను హ్మ్. సడెన్‌గా నేను వ్యక్తిగతం అంటే కుదరదాడ. అవును. నీ అభిప్రాయాలన్నీ ఒకవేళ వ్యక్తిగతం ఉంటే పార్టీలో చెప్పాలి తప్ప బయటొచ్చి వ్యక్తిగత విషయాలు, అవి కూడా కాంట్రోవర్షియల్ విషయాలు, హ్మ్. పార్టీ స్టాండ్‌కి డిఫరెంట్‌గా ఉన్న విషయాలు మాట్లాడితే పార్టీకి ఇబ్బంది. హ్మ్. అందువల్ల ఆమె ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తిలాగా మాట్లాడడం మొదలుపెట్టింది. సో, దాంతో ఆమెను వెనక్కి పిలిచారు. తగ్గిపోయిందది. హ్మ్. కానీ ఇప్పుడు సడెన్‌గా అది నిజానికి ఆహ్, ఈమె సైలెంట్‌గా ఉంటే ఇప్పుడు అది సబ్సిడీ అయిపోయింది ఆల్రెడీ. అవును. ఆమె ఎవరు ఛానళ్ళకి రాలేదు. సడెన్‌గా మళ్ళీ ఈమె రంగంలోకి వచ్చే అనసూయ అవును. 72 హ్మ్. మంది ఛానల్స్ కావచ్చు, మీడియా హౌసెస్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు హ్మ్. కేసు పెట్టింది. ఎఫ్ఐఆర్ నమోదైంది. మామూలుగా ఇది లీగల్‌గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఏమీ అవ్వదు.
మహా అంటే కొంతమందికి నోటీసులు ఇస్తారు, అవును. కొంతమంది సమాధానం ఇస్తారు. లీగల్గా దీనిపై ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఇలాంటి ఒక కేసు పెట్టారు. అవును. మనకి ఆమెరు సమంత మీద పెట్టి సమంత హైకోర్టులో కూడా డిస్కషన్ జరిగినప్పుడు నీకు నెగిటివే రాకూడదు పాజిటివే రావాలంటే ఎలాగా, అట్లాంటప్పుడు పబ్లిక్ పబ్లిక్ డొమైన్. డొమైన్ లో ఉండద్దు అని కూడా కోర్టు చెప్పింది.